మన భారతదేశ రైల్వే చరిత్రలో అత్యంత ప్రతిష్టాత్మక రికార్డు నమోదు కాబోతుంది. ఎందుకంటే జూలై 17వ తారీఖున నరేంద్ర మోడీ గారి చేతుల మీదుగా భారతదేశపు మొట్టమొదటి హైడ్రోజన్ ట్రైన్ అయితే లాంచ్ అవబోతుంది అనమాట. ఇప్పటి వరకు మనం స్ట్రీమ్ ఇంజిన్ ట్రైన్లను చూసాం, ఆ తర్వాత డీజిల్ ట్రైన్లు చూసాము, ఆ తర్వాత ఎలక్ట్రిక్ తో నడిచే ట్రైన్లు చూస్తున్నాం. ఇప్పుడు హైడ్రోజన్ తో నడిచే ట్రైన్ల యొక్క యుగం ప్రారంభం కాబోతుంది. అయితే భారతదేశంలో మొట్టమొదటి హైడ్రోజన్ ట్రైన్ యొక్క టెక్నికల్ స్పెక్స్ ఎలా ఉన్నాయి, అసలు హైడ్రోజన్ ట్రైన్ ని భారతదేశ ప్రభుత్వం ఎందుకు తీసుకొస్తుంది, వేరే దేశాల్లో కూడా హైడ్రోజన్ ట్రైన్స్ ఉన్నాయా, భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా హైడ్రోజన్ ట్రైన్ తీసుకొచ్చారు, ఇలా ప్రతి ఇన్ఫర్మేషన్ ని ఈ రోజు మన ఎంవీఎస్ ఆటో తెలుగు ఛానల్ తెలుసుకుందాం. నమస్తే, నేను మీ కృష్ణ చైతన్య మండీలో, మీరు చూస్తున్నారు ఎంవీఎస్ ఆటో తెలుగు. మొదటిగా మనం హైడ్రోజన్ ట్రైన్లు ఏ దేశాల్లో ఉన్నాయో ఒకసారి చెక్ చేద్దాం అండి. ప్రపంచ దేశాల్లో మొట్టమొదటిసారిగా కమర్షియల్ ట్రైన్ నడిపిన దేశం అయితే మాత్రం జర్మనీ దేశం అనమాట. సో జర్మనీ దేశం 2018 సంవత్సరంలోనే ఫ్రెంచ్ దేశానికి చెందిన ఒక కంపెనీ వాళ్ళ కమర్షియల్ హైడ్రోజన్ ట్రైన్ అయితే కొనుగోలు చేసి ఇక్కడ జర్మనీలో అయితే నడపడం జరిగింది అనమాట. ఆ తర్వాత జర్మనీ తర్వాత స్వీడన్, ఫ్రాన్స్, చైనా వంటి దేశాల్లో కూడా ప్రస్తుతం అయితే కమర్షియల్ గా హైడ్రోజన్ ట్రైన్లను అయితే నడిపిస్తున్నారు అనమాట. అయితే ఇప్పుడు భారతదేశంలోకి 2026 సంవత్సరంలో మొట్టమొదటిసారిగా ట్రయల్ రన్ అయితే నిర్వహించబోతున్నారు. సో ఇప్పుడు మన భారతదేశంలో ఉన్న హైడ్రోజన్ ట్రైన్లకి ఇతర దేశాల్లో ఉన్న హైడ్రోజన్ ట్రైన్లకి చాలా పెద్ద వ్యత్యాసం అయితే కనిపిస్తుంది అనమాట. ఇతర దేశాల్లో హైడ్రోజన్ ట్రైన్స్ ఏదైతే ఉన్నాయో అవి 4 నుంచి 6 బోగీలు మాత్రం ఉండేవి. అలానే ఒక 400 నుంచి ఒక 600 హార్స్ పవర్ కలిగిన ఇంజన్లు మాత్రమే హైడ్రోజన్ ట్రైన్స్ అయితే యూజ్ చేస్తున్నారు. బట్ భారతదేశం పరంగా చూసుకున్నట్లయితే 1200 హార్స్ పవర్ల కెపాసిటీ ఉన్న ఇంజన్ అయితే ఈ హైడ్రోజన్ ట్రైన్ అయితే యూజ్ చేస్తున్నారు. ఇక బోగీల పరంగా చూసుకుంటే ఇతర దేశాల్లో 4 నుంచి 6 బోగీల ట్రైన్లు మాత్రమే నడిపిస్తున్నారు. బట్ మన భారతదేశంలో 10 బోగీలతో ఈ ట్రైన్ అయితే నడిపిస్తున్నారు. ఇక భారతదేశంలో మొట్టమొదటి హైడ్రోజన్ ట్రైన్ అయితే హర్యానా ప్రాంతంలో అయితే నడిపించబోతున్నారు. ఇది జింద్ జంక్షన్ నుంచి స్టార్ట్ అయ్యి సోనిపత్ అనే ఒక ప్రాంతం మీదుగా మొత్తం 89 కిలోమీటర్ల జర్నీని అయితే కవర్ చేస్తున్నమాట. ఈ డిస్టెన్స్ వచ్చేసరికి సో ఈ 89 కిలోమీటర్ల డిస్టెన్స్ కవర్ చేసేంత మొత్తం ఇంధనం అయితే ఈ హైడ్రోజన్ ట్రైన్ లో అయితే నిల్వ ఉండేలాగా అంత ఇంజిన్ సామర్థ్యం, దానికి సంబంధించిన స్టోరేజ్ కెపాసిటీని అయితే ఈ హైడ్రోజన్ ట్రైన్ లో అయితే యూజ్ చేస్తున్నారు. అలానే హర్యానాలో యూజ్ చేయబోతున్న ఈ హైడ్రోజన్ ట్రైన్ ఏదైతే ఉందో మొత్తం 12 మధ్యలో ఉన్న స్టేషన్స్ లో ఆగి ఫైనల్ గా డెస్టినేషన్ కి అయితే రీచ్ అవుతుంది అనమాట. సో ఇక్కడ మొదటి ప్రశ్న ఏంటంటే హైడ్రోజన్ ట్రైన్ ని మొదటిగా హర్యానాలోనే ఎందుకు టెస్ట్ చేస్తున్నారని చెప్పి. సో ఇక్కడ విషయం ఏంటంటే హైడ్రోజన్ ట్రైన్ ఏదైతే ఉందో ఇది ఇనీషియల్ గా టెస్టింగ్ కాబట్టి, ఒక పైలట్ టెస్టింగ్ అని చేస్తున్నారు కాబట్టి టెస్ట్ కండిషన్ ఎన్విరాన్మెంట్స్ కోసం హర్యానా ప్రాంతాన్ని అయితే ఎంచుకున్నారన్నమాట. సో ఇక్కడ కొండల ప్రాంతాలు లేకపోతే ఎత్తు పొలాలు లేని ఒక ప్రాంతాన్ని చెక్ చేసుకుని ప్రాక్టికల్ గా ఒక ట్రైన్ ని టెస్ట్ చేస్తే అది సరిగ్గా నడుస్తుందా లేదా అనే ఒక డేటా కోసం హర్యానా ప్రాంతాన్ని అయితే ఎంచుకున్నారు. ఇక ఈ హైడ్రోజన్ ట్రైన్ ని హైడ్రోజన్ ఎలక్ట్రిక్ మల్టిపుల్ యూనిట్ అని అయితే పిలుస్తారు అనమాట. సో HEMU అనే షార్ట్ ఫామ్ లో అయితే దీన్ని అయితే పిలుస్తారు. ఇక ఈ హైడ్రోజన్ ఎలక్ట్రిక్ ట్రైన్ ఏదైతే ఉందో దీని యొక్క టెక్నికల్ స్పెక్స్ చూస్తే మనకి ముందు సైడ్ 2 ఎలక్ట్రిక్ మోటార్స్ అయితే ఉంటాయి అనమాట. ఒక్కొక్క మోటార్ యొక్క పవర్ చూసుకున్నట్లయితే 1200 కిలోవాట్లు అయితే ఉంటాయి. ఇలా 2 మోటార్స్ అంటే ఫ్రంట్ సైడ్ ఇంజిన్ దగ్గర ఒక మోటార్, రెండో సైడ్ ఇంజిన్ దగ్గర ఇంకొక మోటార్, దాని కెపాసిటీ కూడా 1200 కిలోవాట్లు. ఓవరాల్ కెపాసిటీ వచ్చి 2400 కిలోవాట్ల పవర్ఫుల్ మోటార్ అయితే ఉంటుంది అనమాట. ఈ ట్రైన్ లో మీకు టాప్ స్పీడ్ వచ్చి 140 కిలోమీటర్ల వరకు ఉంటుంది. బట్ టెస్టింగ్ కండిషన్స్ కోసం 105 కిలోమీటర్ టాప్ స్పీడ్ వరకు అయితే లిమిట్ చేస్తున్నారు అనమాట. అలానే ప్యాసింజర్ కెపాసిటీ చూసుకున్నట్లయితే యాజ్ పర్ ది రిసోర్సెస్ ప్రకారం 2600 మంది ప్యాసింజర్స్ అయితే ఈ ట్రైన్ లో అయితే ప్రయాణించవచ్చు అని చెప్తున్నారు. 4 నుంచి 6 బోగిల్లో కూర్చుని నుంచుని మొత్తం అంతా ప్లేస్ అంతా చూసుకుంటే 2600 మంది అని చెప్పి కొన్ని రిపోర్ట్స్ అయితే చెప్తున్నారు అనమాట. ఇక నెక్స్ట్ వచ్చేసరికి ఈ ట్రైన్ ద్వారా మనకి బై ప్రోడక్ట్ కేవలం వాటర్ మాత్రమే బై ప్రోడక్ట్ అయితే వస్తుంది అనమాట. పొల్యూషన్ లాంటిది ఏమీ జనరేట్ అవ్వదని అయితే చెప్తున్నారు. ఇక ఇప్పుడు ఇలాంటి హైడ్రోజన్ ట్రైన్ నడవడానికి ఇంధనం కూడా ఇంపార్టెంటే కదా, మరి ఈ ఇంధనాన్ని ఎక్కడ జనరేట్ చేస్తారు, అలానే ఈ ఇంధనాన్ని ఎలా స్టోర్ చేస్తారు, ఎంత ఎక్కువ ఇంధనాన్ని అయితే ఇందులో పెడతారో కూడా తెలుసుకుందాం. ఇక్కడ హైడ్రోజన్ ఇంధనం కోసమే జిందు స్టేషన్ లో ఒక హైడ్రోజన్ ప్లాంట్ నే నిర్మించారు అనమాట. సో ఈ హైడ్రోజన్ ప్లాంట్ యొక్క సామర్థ్యం 3000 కేజీల కెపాసిటీ ఉన్న హైడ్రోజన్ ప్లాంట్ అయితే నిర్మించారు. ఎక్కడి నుంచే ఈ ట్రైన్ కి కావాల్సిన హైడ్రోజన్ అయితే ఉత్పత్తి చేస్తారు అనమాట. బట్ ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే సాధారణ డీజిల్ ట్రైన్ లాగానే లిక్విడ్ ఫామ్ లో అయితే ఈ హైడ్రోజన్ అయితే ఉండదు అనమాట. దీని కంప్రెస్డ్ గ్యాస్ ఫామ్ లో ఈ హైడ్రోజన్ ఇంధనాన్ని ఇన్పుట్ కింద అయితే ఈ హైడ్రోజన్ ట్రైన్ లోపల అయితే పెడతారనమాట. కంప్రెషన్ మెథడ్ అయితే యూజ్ చేస్తారు. సుమారుగా 300 నుంచి 500 బార్ సంబంధించిన ప్రెజర్ అయితే యూజ్ చేస్తారు. అలా కంప్రెస్ చేసిన హైడ్రోజన్ ని డైరెక్ట్ గా లోపల ఫ్యూయల్ ట్యాంక్ లోపల పెట్టకుండా దాన్ని కూల్ చేస్తారు. ఎందుకంటే హైడ్రోజన్ ని డైరెక్ట్ గా నింపితే బాగా హీట్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి సుమారుగా -20 నుంచి -40 డిగ్రీ సెంటీగ్రేడ్ కి కూల్ చేసి అలా కూల్ చేసిన కంప్రెస్డ్ హైడ్రోజన్ ని
ఇంధన ట్యాంక్స్ లో నింపుతారనమాట. మొత్తం రోజుకి ఒక 440 కేజీల హైడ్రోజన్ అయితే ఇన్పుట్ అయితే ఇస్తారు. ఇక ఈ రూట్ లో హర్యానా ప్రాంతంలో వెళ్లి రావడానికి సుమారుగా 300 కేజీల హైడ్రోజన్ అనేది అవసరం అవుతుంది అనమాట. ఇలా మిగిలిన 140 కేజీల హైడ్రోజన్ ఇంధనం ఏదైతే ఉంటుందో దాన్ని రిజర్వ్ లో అయితే పెట్టుతారనమాట. ఇక ఒకసారి మనం డీజిల్ ట్రైన్లు, ఎలక్ట్రిక్ ట్రైన్లు, హైడ్రోజన్ ట్రైన్లకి సంబంధించిన ఓవరాల్ కాస్ట్ కంపారిజన్ చేస్తే డీజిల్, ఎలక్ట్రిక్ తో పోలిస్తే హైడ్రోజన్ సంబంధించిన ట్రైన్ల యొక్క మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ కానివ్వండి, లేకపోతే దాని యొక్క నిర్వహణ ఖర్చులు అనేవి చాలా ఎక్కువగానే కనిపిస్తున్నాయి. వెహికల్ మ్యానుఫ్యాక్చరింగ్ 85% ఉంటే ఫ్యూయల్ సిస్టమ్ 70%, ఎనర్జీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ 90%, మెయింటెనెన్స్ 40%, ఫ్యూయల్ కాస్ట్ 90%, ఆపరేషన్స్ 50% వరకు అయితే ఉన్నాయన్నమాట. ఇప్పటికిప్పుడు హైడ్రోజన్ ట్రైన్ పెట్టడం వల్ల రైల్వేస్ కి నష్టమనే చెప్పుకోవచ్చు. కారణం ఏంటంటే ఇనీషియల్ మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ ఎక్కువ, రెండోది ఫ్యూయల్ సిస్టమ్. హైడ్రోజన్ ఇంధనాన్ని తయారు చేయడం కోసం స్పెషల్ దానికి సంబంధించిన ప్లాంట్ని ఏర్పాటు చేసి అక్కడి నుంచి హైడ్రోజన్ ఉత్పత్తి చేయాలి. అలా హైడ్రోజన్ బయటికి తీసుకొచ్చి యూజ్ చేసే టైంకి ఇనీషియల్ ప్రాసెస్ నుంచి ఫైనల్ గా వచ్చే ఎఫిషియన్సీ చాలా డ్రాప్ అవుతుంది అనమాట. హైడ్రోజన్ ఇంధనాన్ని ఫైనల్ గా యూజ్ చేసుకునే టైంకి వచ్చేసరికి నెక్స్ట్ ఎనర్జీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం అక్కడ మనకి సరిగ్గా హైడ్రోజన్ ని మానిటర్ చేసే హై ప్రెషర్ ట్యాంక్స్ ని అయితే మెయింటైన్ చేయాలి. -°C లో కూడా సేఫ్టీ మెజర్స్ తీసుకోవాలి. ఇలా కట్టుదిట్టమైన ప్లాంట్స్ ని ఏర్పాటు చేయాలంటే దానికి చాలా ఎక్కువ ఖర్చు అయితే అవుతుంది అనమాట. నెక్స్ట్ హైడ్రోజన్ సంబంధించిన ట్రైన్స్ మెయింటెనెన్స్ కూడా కొంచెం ఎక్కువగానే ఉంటుంది. ఆ సిస్టమ్స్ ఏదైతే ఉంటుంది ఎప్పుడు కూడా సేఫ్ గా అయితే మెయింటైన్ చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఇక ఫ్యూయల్ కాస్ట్ మీకు ఎంత చెప్పినట్టుగా సాధారణ డీజిల్ తో కంపేర్ చేసుకుంటే హైడ్రోజన్ ఇంధన ఖర్చు కూడా ఎక్కువగానైతే ఉంటుందన్నమాట. మరి ఇప్పుడు డౌట్ రావచ్చు, మరి ఎక్కువ కాస్ట్ కొంచెం లాస్ స్టార్టింగ్ ఇనిషియల్ స్టేజ్ లో కూడా లాభాలు కూడా ఉండదు, అలాంటప్పుడు మరి ఇండియన్ రైల్వేస్ హైడ్రోజన్ ఇంధనంతో నడిచే ట్రైన్ ఎందుకు తీసుకొస్తున్నారంటే దానికి ఒక కారణం అయితే ఉందన్నమాట. మనకి కొన్ని మారుమూల ప్రాంతాలు కానివ్వండి, ఎలక్ట్రిఫికేషన్ చేయలేని ప్రాంతాలు ట్రాక్స్ ఉంటాయి, బట్ అక్కడ పైన ఓవర్ హెడ్ హై టెన్షన్ లైన్స్ పెట్టలేని ప్రదేశాలు అయితే ఉంటాయో అక్కడ హైడ్రోజన్ ట్రైన్స్ నడపాలనేది గవర్నమెంట్ ప్రతిపాదన అనమాట. సో ఇక్కడ హైడ్రోజన్ ఎందుకు, మరి డీజిల్ వెహికల్స్ నడపచ్చు కదా తక్కువ కాస్ట్ అంటే, డీజిల్ సంబంధించిన ఇంజిన్ తో నడిపితే పొల్యూషన్ జనరేట్ అవుతుంది. వేరే దేశాల నుంచి మనం డీజిల్ కొనుక్కుంటున్నాం. ఇది కాకుండా హైడ్రోజన్ మనం ఎక్కడి నుంచి ఉత్పత్తి చేసుకునే అవకాశం ఉంది కాబట్టి హైడ్రోజన్ ట్రైన్లని భారతదేశం నడపాలి. 2030 సంవత్సరానికల్లా గ్రీన్ ఎనర్జీని ఎక్కువ ప్రోత్సహించాలని గవర్నమెంట్ మిషన్ ఉంది కాబట్టి వాళ్ళు నిర్ణయం అయితే తీసుకున్నారన్నమాట. ఇక ఈ హైడ్రోజన్ ట్రైన్ లోపల ఎలా పనిచేస్తుందో కూడా తెలుసుకుందాం. హైడ్రోజన్ ఇంధనం జనరేట్ చేయడానికి లోపల ఫ్యూయల్ సెల్ అనేది ఒకటి ఇది యూజ్ చేస్తారన్నమాట. ఈ ఫ్యూయల్ సెల్ లోపల హైడ్రోజన్ H2 బయట నుంచి వచ్చే గాలి రియాక్ట్ అయ్యి బై ప్రోడక్ట్ కింద విద్యుత్, ఎలక్ట్రిసిటీ, దాంతో పాటుగా H2O బయటికి విడుదలవుతాయి అనమాట. విడుదలైన విద్యుత్ ఏదైతే ఉంటాయో అవి ట్రైన్ కి సంబంధించిన మోటార్స్ కి అయితే వెళ్తుంది. మోటార్ కి వెళ్ళి ఆ ట్రైన్ అయితే రన్ అవుతుంది అనమాట. ఇక విడుదలైన వాటర్ ఏదైతే ఉంటుందో అది బై ప్రోడక్ట్ కింద బయటకు వచ్చేస్తుంది. సో ఇక్కడ పొల్యూషన్ లాంటిది ఏమి కాజ్ అవుతుందని చెప్పి చెప్తున్నారు అనమాట. ఇది ఓవరాల్ గా భారతదేశపు మొట్టమొదటి హైడ్రోజన్ ట్రైన్ సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అనమాట. సో భారతదేశ ప్రభుత్వం గ్రీన్ ఎనర్జీని ప్రోత్సహించాలి, మారుమూల ప్రాంతాలకు కూడా ట్రైన్లు వెళ్ళని ప్రదేశాల్లో ఇలా హైడ్రోజన్ ఇంధనంతో నడిచే ట్రైన్లను నడపాలనే ఒక ఉద్దేశంతో హైడ్రోజన్ ట్రైన్లు అయితే తీసుకొస్తున్నారు. త్వరలో ఒక 35 హైడ్రోజన్ ట్రైన్స్ కూడా తీసుకురావడానికి గవర్నమెంట్ సిద్ధంగా ఉన్నట్టుగా తెలుస్తుంది అనమాట. అలానే ఈ ట్రైన్ చూసుకున్నట్లయితే బాలర్డ్ పవర్ సిస్టమ్స్ కెనడాకు చెందిన ఈ కంపెనీ వాళ్ళు హైదరాబాద్కి చెందిన మేధా సర్వో డ్రైవ్స్ వీళ్ళిద్దరూ కలిసి భారతదేశపు మొట్టమొదటి హైడ్రోజన్ ట్రైన్ కావాల్సిన టెక్నాలజీని అయితే డెవలప్ చేశారన్నమాట. మరి జూలై 17వ తారీఖున మొట్టమొదటి హైడ్రోజన్ ట్రైన్ అయితే పట్టాలెక్కబోతుంది. అది సక్సెస్ అవ్వాలని ఆశిద్దాం. ఇటువంటి లేటెస్ట్ ఆటోమొబైల్ కోసం MVS ఆటో తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈవీ కోసం ఈవీ కొరాడు ఛానల్, లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఈవీ కొరాడు లైవ్ ఛానల్, ఏ కోసం ఏ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. జాది నేచర్ డ్రైవ్ ఫ్యూచర్.